హిజ్బుల్లాకు పెద్ద దెబ్బ. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను చంపేశారు. నస్రల్లా చనిపోవడంతో ఇప్పుడు హిజ్బుల్లా అయోమయంలో ఉంది. ఇప్పుడు హిజ్బుల్లా చీఫ్గా ఎవరు ఎన్నికవుతారు, హిజ్బుల్లా టార్గెట్ ఏ విధంగా ఉంటుంది, హిజ్బుల్లా ప్రతీకారం ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతుంది. కానీ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మొత్తం హిజ్బుల్లా టాప్ లీడర్లందరినీ కూడా చంపేశారు, టాప్ లీడర్లందరినీ మట్టుబెట్టారు. 2024లోనే 13 మంది హిజ్బుల్లా టాప్ లీడర్స్ని చంపేసింది ఇజ్రాయెల్ టీం. ఇప్పుడు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హిజ్బుల్లా చీఫ్ కూడా చనిపోవడంతో ఎవరు నెక్స్ట్ చీఫ్ ఎవరు, దాని ప్రతీకారం ఏ విధంగా ఉంటుందనే పెద్ద చర్చ జరుగుతున్న సమయంలోనే అసలు ఎవరి నస్రల్లా హిజ్బుల్లా చీఫ్గా ఎలా ఎదిగాడు అన్నది కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ వివరాలను కూడా నేను ఇప్పుడు మీకు అందించబోతున్నాను. ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై జరిపిన దాడుల్లో నస్రల్లా కుమార్తెతో పాటు టాప్ లీడర్లు అందరూ కూడా చనిపోయారు. ఒక సెప్టెంబర్ నెలలోనే 4 హిజ్బుల్లా టాప్ లీడర్లు అందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హిజ్బుల్లా ఆర్గనైజేషన్లో వీళ్ళు 7 టాప్ లీడర్స్. హసన్ నస్రల్లా హిజ్బుల్లా చీఫ్గా ఉన్నాడు. ఆ తర్వాత కనిపిస్తున్న ఈ 6 కూడా కీలక నేతలు. ఇందులో 13 మందిని 2024లోనే చంపేశారు. అందులో సెప్టెంబర్ నెలలోనే 6 మట్టుబెట్టారు. ఇజ్రాయెల్ తలుచుకుంది అంటే, ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ తలుచుకుంది అంటే శత్రువు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా వెతికి మరీ పట్టుకుని బంకర్లో కాదు, కలుగులో కాదు, ఎక్కడ దాక్కున్నా బయటకు లాగి మరీ చంపేస్తారు. గతం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ట్రాక్ మనకి కనిపిస్తూనే ఉంది. హసన్ నస్రల్లా 1992లో హిజ్బుల్లా చీఫ్ను చంపిన దగ్గర నుంచి ఇప్పుడు హసన్ నస్రల్లాను చంపేంత వరకు కూడా ఇజ్రాయెల్ దళాలు చాలా కీలకంగా, చాలా పకడ్బందీగా, చాలా శక్తివంతంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడ దాక్కున్నా కూడా వాళ్ళను చంపేంత వరకు కూడా నిద్రపోవు. మొసాద్, ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అత్యంత శక్తివంతమైన ఏజెన్సీ మొసాద్ ఇప్పుడు హసన్ నస్రల్లాను కూడా బంకర్లో దాక్కున్నాడని గుర్తించి 10ల సంఖ్యలో బాంబులు వేసి హసన్ నస్రల్లాను చంపేశాయి. ఈ దాడిలో హసన్ నస్రల్లా కుమార్తె కూడా చనిపోయింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు 7 నేతలు. హసన్ నస్రల్లాతో పాటు మరో 6 నేతలు కూడా కనిపిస్తున్నారు. ఈ 6 నేతలను కూడా మట్టుబెట్టారు. హిజ్బుల్లా ఆపరేషన్ కమాండర్ ఫోర్స్కు హెడ్గా ఇబ్రహీం అకీల్ ఉన్నాడు. ఇబ్రహీం అకీల్ ఆపరేషన్ కమాండ్ ఫోర్స్కు హెడ్గా వ్యవహరిస్తూ ఉంటాడు. తర్వాత మనకి షుకూర్, హిజ్బుల్లా మిలిటరీ కమాండర్గా షుకూర్ వ్యవహరించేవాడు. ఈ షుకూర్ను కూడా మట్టుబెట్టింది. అలాగే అల్ కరకి కూడా చాలా కరడు కట్టిన వ్యక్తి, కమాండర్గా అల్ కరకి వ్యవహరించేవాడు. ఆ తర్వాత వసీం అల్ తలీవ్, రెడ్వాన్ ఫోర్స్ కమాండర్గా వసీం అల్ తలీవ్ వ్యవహరించేవాడు. తలీబ్ అబ్దుల్లా సెన్సార్ కమాండర్గా వ్యవహరించేవాడు. అజీజ్ యూనిట్ కమాండర్గా మహమ్మద్ నజీర్ వ్యవహరించేవాడు. మొత్తం ఈ 6 హసన్ నస్రల్లా చీఫ్ని, మొత్తం చీఫ్తో పాటు 7 కూడా మట్టుబెట్టింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే 4 టాప్ లీడర్స్ని మట్టుబెట్టింది. 2024లోనే మొత్తం 13 మంది నేతలను మట్టుబెట్టింది. 1992లో అప్పటి పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ప్రతినిధి అబ్దుల్ వాయల్ను రోమ్లో మొసాద్ ఏజెంట్లు కాల్చి చంపేశారు. అప్పటి నుంచి కూడా మొసాద్ అంచెలంచెలుగా బలపడుతూ వస్తోంది. మొసాద్ ఇజ్రాయెల్కు అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీ. మొసాద్ ఎవరైనా టార్గెట్ చేసిందంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుని మరీ చంపేస్తుంది. రోమ్లో మొసాద్ ఏజెంట్లు అప్పుడు కాల్చి చంపేశారు 1972లో. ఇప్పుడు 2024లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను చంపడంలో కూడా మొసాద్ చాలా కీలక పాత్ర పోషించింది. అసలు ఈ హసన్ నస్రల్లా ఎవరు, హసన్ నస్రల్లా నేపథ్యం ఏంటి అనేది నేను మీకు వివరించబోతున్నాను. హసన్ నస్రల్లా తండ్రి ఒక చిన్న వ్యాపారి. హసన్ నస్రల్లా చిన్నప్పటి నుంచి మత విద్య పట్ల ఆకర్షితుడయ్యాడు. హిజ్బుల్లాపై వైమానిక దాడి చేసి చంపడంలో చాలా కీలక పాత్ర పోషించింది ఇజ్రాయెల్. మనకి ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తి హసన్ నస్రల్లా. దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చనిపోయాడు. హిజ్బుల్లాను ముందుండి నడిపించడంలో హసన్ నస్రల్లాదే కీలక పాత్ర. ఈ హసన్ నస్రల్లా ఎవరు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. 32 సంవత్సరాలకే హిజ్బుల్లా చీఫ్గా బాధ్యతలు చేపట్టాడు హసన్ నస్రల్లా. హసన్ నస్రల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడింది. హసన్ నస్రల్లా తండ్రి ఒక చిన్న వ్యాపారి. హసన్ నస్రల్లా 9 మంది తోబుట్టువుల్లో హసన్ నస్రల్లా పెద్దవాడు. హసన్ నస్రల్లాకు 9 మంది తోబుట్టువులు ఉన్నారు. 9 మంది తోబుట్టువుల్లో హసన్ నస్రల్లానే పెద్దోడు.
బీరూట్లోని బౌజ్ మహదోలో నస్రల్లా జన్మించాడు. నస్రల్లా తండ్రి అబ్దుల్ కరీం ఒక చిన్న వ్యాపారి. కానీ అజన్ నస్రల్లా మాత్రం కరడు కట్టిన తీవ్రవాదిగా మారాడు. 9 మంది తోబుట్టువుల్లో పెద్దవాడు నస్రల్లా. 16 ఏళ్ల వయసులోనే షియా పొలిటికల్ పారామిలిటరీ గ్రూప్ ఉద్యమంలోకి నస్రల్లా చేరాడు. చిన్నప్పుడే మత విద్యను అభ్యసించాడు. ఇరాక్ నజాఫ్లోని మత విద్యా సంస్థలో 3 ఏళ్ల పాటు అక్కడ చదువుకున్నాడు. అజన్ నస్రల్లా 16 ఏళ్ల వయసులోనే షియా పొలిటికల్ పారామిలిటరీ గ్రూప్ ఉద్యమంలోకి నస్రల్లా ప్రవేశించాడు. మత విద్యలన్న మత విద్య కార్యకలాపాలన్న అతనికి చాలా ఇంట్రెస్ట్. ఫాతిమా యాసిన్ను పెళ్లి చేసుకున్నాడు నస్రల్లా. ఫాతిమా యాసిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత 4 పిల్లలు ఉన్నారు. నస్రల్లాకి 4 పిల్లలు పుట్టారు. ఇప్పుడు కుమార్తె కూడా చనిపోయింది. లెబనాన్ రాజకీయాల్లో అత్యంత ప్రభావిత పవర్ బ్రోకర్గా నస్రల్లా మారాడు. చిన్న వయసులోనే మత విద్య పట్ల ఆకర్షితుడై ఉగ్రవాద కార్యకలాపాలకు ఎంట్రీ ఇచ్చాడు. ఆరోగ్యం, విద్య, సామాజిక సేవా కార్యక్రమాల్లో చాలా ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు నస్రల్లా. ఇరాన్ ప్రాంతీయ శక్తిగా ఎదగటానికి నస్రల్లా చాలా సహకారాన్ని అందిస్తూ వచ్చాడు. ఇరాన్ అక్కడ ప్రాంతీయ శక్తిగా ఎదిగిందంటే దానికి నస్రల్లా ఒక కారణం. జెరూసలంకు స్వేచ్ఛ కల్పించాలి అన్నదే నస్రల్లా లక్ష్యం. అందుకోసం చాలా పోరాటాలు చేశాడు. ఉగ్రవాద కార్యకలాపాలు ఎంతోమందిని మట్టుబెట్టాడు కూడా. రాజకీయ మిలిటెంట్ నేతగా నస్రల్లా మారాడు. ఇటు రాజకీయాల్లోనూ అటు మిలిటెంట్ నేతగా కూడా రాజకీయ ప్రభావాన్ని చూపించేవాడు. 20 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ దాడి తర్వాత నస్రల్లా పేరు ఎక్కువగా మారుమోగింది. అప్పటి నుంచే శత్రువుగా మారాడు ఇజ్రాయెల్కి. 20 ఏళ్ల క్రితం దాడి జరిగిందని 18 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా నస్రల్లా కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ నస్రల్లాను మట్టుబెట్టాలని ప్రయత్నిస్తూ వస్తోంది. 2006లో ఇజ్రాయెల్ యుద్ధంలోనూ నస్రల్లా కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి ఇజ్రాయెల్కు బద్ధ శత్రువుగా నస్రల్లా మారాడు. నస్రల్లాను అంతమొందించాలి అని ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తూనే వస్తుంది. నస్రల్లాను అంతమొందించడానికి ఇజ్రాయెల్ చాలా స్కెచ్లు వేసింది. మొసాద్ చాలా స్కెచ్లు వేస్తూ వస్తుంది. ఎప్పుడు బంకర్లోనే హిజ్బుల్లా నేత దాక్కుంటూ ఉండేవాడు. ఎప్పుడు బంకర్ల నుంచి బయటకు వచ్చేవాడు కాదు నస్రల్లా. షియాల తరపున ఆందోళనల్లో నస్రల్లా ఎక్కువగా పాల్గొనేవాడు. 1978లో నస్రల్లాను ఇరాక్ నుంచి బహిష్కరించాడు అప్పటి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్. ఆ తర్వాత రాజకీయ మెంటర్గా అబ్బాస్ అల్ ముసావితో పరిచయం ఏర్పడింది. 1982 జూన్లో హిజ్బుల్లాను ఏర్పాటు చేశారు. 1992లో ఇజ్రాయెల్ జరిపిన హెలికాప్టర్ దాడిలో మొసావి చనిపోయాడు. మొసావి హిజ్బుల్లా చీఫ్గా ఉండేవాడు. మొసావి చనిపోయిన తర్వాత హిజ్బుల్లా అధినేతగా నస్రల్లా నియామకం జరిగింది. అప్పటి నుంచి హిజ్బుల్లా చీఫ్గా నస్రల్లా ఉంటూ వచ్చాడు. ఇజ్రాయెల్పై ఎన్నో దాడులు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నస్రల్లా కూడా చనిపోయాడు. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎవరు హిజ్బుల్లాను ముందుండి నడిపిస్తారు? ఎవరు హిజ్బుల్లా నేతగా ఎన్నికవుతారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇప్పుడు హిజ్బుల్లాకి ఇంత ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో హిజ్బుల్లా టాప్ కమాండర్లందరినీ కూడా ఇజ్రాయెల్ చంపేసిన నేపథ్యంలో ఇప్పుడు షాడో యూనిట్ రంగంలోకి దిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. 1992లో కూడా అప్పటి చీఫ్ను చంపిన తర్వాత ఈ షాడో యూనిట్ రంగంలోకి దిగింది. 910గా పిలుస్తారు. ఈ షాడో యూనిట్ రంగంలోకి దిగితే చాలా విధ్వంసకర కార్యకలాపాలు చేసే అవకాశం ఉంటుంది. విధ్వంసానికి పాల్పడుతుంది. అత్యంత ప్రమాదకరమైనటువంటి విభాగం హిజ్బుల్లాకు ఉన్నటువంటి విభాగాల్లో